హలో అండి. మీకు మొన్న జొన్న దోస పిండి చూపించాను కదా! ఆ మరుసటి రోజున జొన్న దోస వేసుకున్నాను ఉల్లిపాయలు, కారప్పొడితో. తర్వాత రోజున ఎగ్ దోస వేసాను. మీకు చూపించలేదు అది. ఇవాళ చూపిస్తున్నాను. ఎగ్ దోసకి మామూలుగా మనకు ఆమ్లెట్కి ఎలా కలుపుకుంటాం అలానే కలుపుకుంటాం. కాకపోతే నేను పెప్పర్ వేస్తాను అన్నింటిలో. ఎగ్ దోస కూడా ఎగ్ కూడా దీనిలో కూడా అలాగే వేస్తాను ఆమ్లెట్ కలుపుకునేటప్పుడు. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్న తర్వాతన వేడైన తర్వాత కొంచెం ఉల్లిపాయ రుద్దుకోవాలి. కొంచెం దోశ ఈజీగా లేసి వస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకుని ఆరనిచ్చిన తర్వాత ఎగ్ పోసుకోవాలండి. వెంటనే దోసపిండి వేయంగానే పొయ్యకూడదు. అది కొంచెం ఉడకాలి కదా, మిల్లెట్ కదా, ఉడకాలి, బాగా కాలాలి. అందుకని చెప్పేసి కొంచెం బాగా అడుగుని కాలిన తర్వాతనే ఎగ్గ పొయ్యాలి. ఎగ్ ఏముంది ఈజీగా కాలిపోతుంది. మనం తిరగేసిన వెంటనే ఇదైపోతుంది. చూసారు, అడుగున అలా ఎర్ర